ఖేలో ఇండియా కొత్త స్కీమ్ ద్వారా అయితే రూపకల్పన జరుగుతుంది. 2026 టు 31 వరకు అయితే ఈ స్కీమ్ అమలు కాబోతుంది. అయితే ఈ స్కీమ్లో ఏముండబోతున్నాయి, ఈ స్కీమ్ వలన తెలంగాణ ప్లేయర్స్కి ఎలాంటి ఉపయోగం జరుగుతుందో తెలుసుకోవడానికి మనతో పాటు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు ఉన్నారు. మాట్లాడదాం. మ్యామ్ చెప్పండి, సో గతంతో పోలిస్తే ఇప్పుడు వస్తున్నటువంటి ఖేల్ ఇండియా కొత్త రూపకల్పన వలన జరిగే ఉపయోగాలు ఏంటి? ముందుగా మనం గతంలో చూస్తే కూడా తెలంగాణలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది ఖేలో ఇండియాలో. అదేవిధంగా ఇప్పుడు మన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగబోతుంది. ఇది చాలా గౌరవప్రదమైన విషయము రాష్ట్రానికి. అది దేశం మొత్తం క్రీడాకారులు వచ్చి ఆడతారు కాబట్టి అందులో. అదేవిధంగా మనకి 33 పైగా ఖేలో ఇండియా సెంటర్లు, రాష్ట్ర స్థాయిలో మనకి ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఇప్పుడు కొత్త ఖేలో ఇండియా స్కీమ్లో ఇవి ఇంకా ఎక్కువ రెట్లు మన తెలంగాణలో చూడబోతున్నాము. మనం స్టేట్ గవర్నమెంట్తో కలిసి కొలాబరేట్ చేసి ఎక్కడెక్కడ ఏ టాలెంట్ ఉంది, ఎక్కడెక్కడ ఏవే అవసరాలు ఉన్నాయి, ఆ గ్యాప్ అనాలిసిస్ చేసి దాని ప్రకారం అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఈ టాలెంట్ని సపోర్ట్ చేయడం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి కొన్ని కామన్ కాంపోనెంట్స్గా చూస్తే స్టేట్ లెడ్ ఇనిషియేటివ్స్ కానీ, మన స్టేట్కున్న అవసరాలను బట్టి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా తీసుకోవచ్చు. తర్వాత కోచ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ డెవలప్మెంట్. మనము గ్రాస్ రూట్స్కి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ కోచ్ మనకి ఎంతైనా అవసరము. ఆ కోచింగ్ సిస్టమ్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఆ కోచ్ అండ్ సపోర్ట్ స్టాఫ్ డెవలప్మెంట్కి డెడికేటెడ్గా ఒక కాంపోనెంట్ ఉండడము. స్పోర్ట్స్ టెక్నాలజీ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాన్ని అమలు పరచవచ్చు. అది కొలాబరేటివ్ ఎఫర్ట్. మనము అథ్లీట్స్ని ఎప్పుడైతే అథ్లీట్స్ డేటా మనం మానిటర్ చేయగలిగి మనం మెజర్ చేయగలుగుతామో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది, ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ స్పోర్ట్స్ టెక్నాలజీ అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది. మనందరము అన్ని స్టేక్ హోల్డర్స్ కూడా అందులో చూసి మనం ఎక్కడెక్కడ మనం ఇంకా మెరుగుపరచాలి, ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, ఇవన్నీ కూడా చేయడానికి సులభంగా ఉంటుంది. సో అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే బడ్జెట్ కూడా 36 కోట్ల వరకు పెంచారు. సో బడ్జెట్ పెంచారు, ఓకే. అలాగే ఇప్పుడు వాళ్ళు అంటే మనకి ఎవరైతే ఇప్పుడు పిల్లలు ఉంటారో వాళ్ళకి సంఖ్య కూడా పెంచాలనుకుంటున్నారు కదా. సో ఆ టాలెంటెడ్ ప్లేయర్స్ని ఎలా గుర్తిస్తారు? మనకి టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ప్రతి స్పోర్ట్కి కూడా ప్రోటోకాల్స్ అండ్ బెంచ్ మార్క్స్, అంటే ఆ స్పోర్ట్లో ఏ అథ్లీట్ ఏ లెవెల్లో ఉన్నాడు అనే దానికి ప్రమాణాలు డిసైడ్ చేయడం జరుగుతుంది. అది ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉంది. అది టాలెంట్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ కమిటీ అని నేషనల్ లెవెల్లో కమిటీ ఉంటుంది, ప్రతి క్రీడకి ఉంటుంది. ఆ క్రీడలో మనకి ఇప్పుడు ప్రోటోకాల్స్ అండ్ బెంచ్ మార్క్స్ తయారవుతున్నాయి. అది కాకుండా మనం క్షేత్రస్థాయిలో ఎలా చేయాలి, టాలెంట్ ఐడెంటిఫికేషన్ జోనల్ కమిటీస్ కాన్స్టిట్యూట్ అవుతాయి. ఇందులో స్టేట్ అసోసియేషన్స్, స్టేట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఎమినెంట్ అథ్లీట్స్, మన ఎమినెంట్ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందులో భాగమవుతారు. సో ఆ టీఏజెడ్సీ అనేది మనకు చాలా తోడ్పాటుగా ఉంటుంది టాలెంట్ ఐడెంటిఫై చేయడానికి. అది కాకుండా కూడా టాలెంట్ స్కౌట్స్, గ్రాస్ రూట్స్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఆ టాలెంట్ స్కౌట్స్, తర్వాత డిజిటల్ అసెస్మెంట్ టూల్స్, అసెస్మెంట్ క్యాంప్స్, ఇవన్నీ కూడా మల్టిపుల్ మెజర్స్ తీసి ఎవ్రీ టాలెంటెడ్ అథ్లీట్ని మనం ఎలా సపోర్ట్ చేయాలి, ఆ గ్రాస్ రూట్స్ నుంచి ఒలింపిక్స్ వరకు ఆ జర్నీలో మనం ఎలా సపోర్ట్ చేయాలి అనే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు సిటీస్లో కావచ్చు, లేకపోతే చిన్న చిన్న టౌన్స్లో వరకు అంటే ఓకే, అంటే టాలెంటెడ్ ప్లేయర్స్ని తీసుకురావచ్చు. బట్ మారుమూల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళని తీసుకురావడం నిజంగా ఎంతవరకు పాసిబుల్ అవుతుందంటారు? ఐ థింక్ అందరము కలిసి పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్, ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అందరము ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తే ఇది ఇంపాసిబుల్ కాదు. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మనం ఎప్పుడైతే మన పీఈటీస్ని రీచ్ చేయగలుగుతామో, వాళ్ళని ఎప్పుడైతే మనం కమ్యూనిటీ కోచెస్గా మార్చగలుగుతామో, ఐ థింక్ ఇట్ ఈస్ అచీవబుల్. ఇట్ జస్ట్ నీడ్స్ అందరం కలిసి ఎలా పనిచేయగలుగుతాము అనే దాని మీద ఉంది. ఇప్పుడు మనకి బడ్జెట్ సానుకూలంగా ఉంది, స్కీమ్ డిజైన్ కూడా సానుకూలంగా ఉంది. ఐ థింక్ ఆపరేషనల్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనము అందరం కలిసి పనిచేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అచీవబుల్ టాస్క్. సో ఇప్పటి వరకు ఖేలో ఇండియా నుంచి అంటే నేషనల్ లెవెల్కి ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంతమంది? చాలామంది ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీ థింగ్ టు షేర్ ఆల్వేస్ దట్ మన ఖేలో ఇండియా అథ్లీట్స్ ఏం సాధించారు అని. నేనైతే ప్యారిస్లో 4th ప్లేస్లో ఎవరైతే మిస్ అయ్యారో, ఐ థింక్ వాళ్ళు చాలా యంగ్ అథ్లీట్స్. మనకి ధీరజ్ బొమ్మిరాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖేలో ఇండియా అథ్లీట్స్. అదేవిధంగా మనకి ఏషియన్ గేమ్స్లో హాంగ్జౌలో ఏవైతే జరిగాయో అందులో 40కి పైగా మెడల్స్ ఖేలో ఇండియా అథ్లీట్స్. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్ జరిగిన దాంట్లో, పారా ఒలింపిక్ గేమ్స్లో ఏవైతే మెడల్స్ ఉన్నాయో
అది కూడా చాలామంది అథ్లీట్స్ ఖేలో ఇండియా ఉన్నారు. ఇంకా రానున్న కాలంలో ఆ నెంబర్ పెరుగుతుందని ఆశిద్దాం. సో ఇంతకు ముందుకు చూసుకుంటే మనకి స్పోర్ట్స్కి వెళ్ళాలి అనుకుంటే పేరెంట్స్ భయపడుతుండేవారు, అంటే చిల్డ్రన్స్ది వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందో, స్టడీ ఏమవుతుందో. బట్ ఇప్పుడు రాను రాను చూస్తుంటే పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లల్ని స్పోర్ట్స్లోకి పంపించడం. సో పేరెంట్స్కైనా చిల్డ్రన్స్కైనా ఏం చెప్తారు ఖేలో ఇండియా గురించి? ఐ థింక్ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ రెండు ఇంపార్టెంట్. ఎవరైతే ఆడతారో క్రీడాకారులు ఉంటారో వాళ్ళకి రెండు సమానంగా ఉండాలి. అందుకనే మనం స్కూల్స్తో పాటు ఇంటిగ్రేట్ చేసే ఇనిషియేటివ్స్, తర్వాత యూనివర్సిటీ లెవెల్లో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నావు ఇంకా ఎక్కువ స్కేల్లో జరగాలి, చాలా స్కేల్లో జరగాలి. రాష్ట్ర ప్రభుత్వంతో, విద్యాశాఖ వారితో ఇంకా చాలా రెట్లు చేయాల్సిన అవసరం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఖేలో ఇండియా ఫోల్డ్లోకి వస్తారో ఆ అథ్లీట్స్కి తప్పకుండా వాళ్ళకి హోలిస్టిక్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ సెక్టర్ ఇంతగా పెరుగుతుంది కాబట్టి విత్ ఇన్ ద సెక్టర్ కూడా మనకి జీవనోపాధులు కలిగే అవకాశం ఉంది, కలుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఈవెన్ విత్ ఇన్ ద కరెంట్ ఖేలో ఇండియా స్కీమ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అందులో కూడా చాలా జీవనోపాధులు క్రియేట్ అవుతాయి మనకి. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ వర్క్ టువర్డ్స్ దర్ సేఫ్ సెక్యూర్ లైవ్లీహుడ్. అప్పుడు ఇంకా మోటివేట్ అయ్యి చాలామంది అథ్లీట్స్ లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది. సో లాస్ట్లీ ఒక బాయ్ ఆర్ గర్ల్ ఉన్నారనుకోండి, తనకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఖేలో ఇండియా తరపున తను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే తను ఏం చేయాలి? మేము ఎక్కడైతే అసెస్మెంట్ క్యాంప్ కండక్ట్ చేస్తామో అక్కడ పార్టిసిపేట్ చేయాలి. స్టేట్ ఎక్కడైతే చేస్తుందో అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు, లీగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు, సెంటర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఇంకా డీటెయిల్గా మనకు ఆపరేషనల్ గైడ్లైన్స్ వస్తాయి. దీని గురించి ఇన్ఫర్మేషన్స్ అన్నీ రానున్న రోజుల్లో ఇంకా ఇవ్వడం జరుగుతుంది. అంటే స్కూల్ లెవెల్లో కూడా వాళ్ళకి అంటే దీని గురించి అసెస్మెంట్ ఇవ్వడము ఇలా ఉంటుందా? స్కూల్ లెవెల్లో కూడా కొలాబరేషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా రానున్న రోజుల్లో ఒక్కొక్కటి ఇవ్వడం జరుగుతుంది. సో రైట్, ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఖేలో ఇండియా కొత్త రూపం దాల్చుకుంది. సో దీనికి అంటే ముఖ్యంగా వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు, ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉంటారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, కోచింగ్ ఇస్తూ వాళ్ళని కెరీర్లో ముందుకు తీసుకెళ్లేలా నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్లడమే వీళ్ళ లక్ష్యంగా చెప్తున్నారు. చూడాలి ఇది తెలంగాణ యూత్ చిల్డ్రన్స్కి ఇది ఎంతగా ఉపయోగపడుతుందో. కెమెరా పర్సన్ మోహన్తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్.